సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుని యొక్క కృపా కనికరము మన మీద మన జీవిత అంతం వరకు కలిగి ఉండును గాక. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమించి నూతన దినాన్ని అనుగ్రహించాడు. ప్రతిరోజు ఒక్కొక్క మాట ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనం కేవలము వినువారము మాత్రమే కాక దాని ప్రకారము చేయువారముగా ఉండుటకు తానే శక్తిని దయచేయునుగాక. వాక్యము వింటున్నప్పుడు మన యొక్క నమ్మకము ఒక మాట మీద ఏంటంటే, ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయములో 13వ వచనములో ఈ మాట మనం ఎన్నో వాక్యాలు వింటూ ఉంటాము. అయితే 13వ వచనంలో, ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసి కొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగ చేసుకునుటకును దేవుని యొక్క దయా సంకల్పము నెరవేరుటకై తానే మనకు సహాయం చేయును. దేవునికి స్తోత్రం. మనకు ఏదైనా ఒక మంచి వాక్యము, ఒక ఆజ్ఞ వచ్చిందనుకోండి, అరే నేను ఈ ఆజ్ఞ ప్రకారము చేయాలి, ఇప్పటి నుండి ఈలాగు ఉండాలి అన్న ఇచ్చ, అన్న ఆశ దేవుడే పుట్టిస్తాడు. అది వాక్య ప్రకారం. సరే, ఆశ ఉంటుంది, కానీ అది మనం చేయలేము. గొప్ప గొప్ప ఆశలు ఉంటాయి. నేను సువార్త ప్రకటించాలి, లేదా ఆత్మవరాలు కలిగి ఉండాలి, లేదా పరిశుద్ధంగా ఉండాలి, బైబిల్లో నేను చాలా విషయాలు తెలుసుకోవాలి అన్న ఆశ ఉంటుంది, కానీ అది చేయలేము. అక్కడ కూడా కార్యసిద్ధి కలుగ చేయువాడు దేవుడే. ఆ ఆశను నెరవేర్చువాడు కూడా దేవుడే. దేవునికి స్తోత్రం. కేవలం మనము ఆయన కృపకు పాత్రులమవుతే చాలు. ఆయన కృపకు పాత్రులమవుతే ఆయననే మనకు ఆ మనసును, ఇష్టపడే మనసును పుట్టిస్తాడు. దానిని క్రియలలో మనం చేయుటకు కూడా సహాయం చేస్తాడు. రండి ఇప్పుడు కీర్తనల గ్రంథము 35వ కీర్తన 21వ వచనము. 35వ కీర్తన 21వ వచనంలో, నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. మొదటి భాగము, నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. పెద్ద నోరు. దావీదు గారి జీవితంలో పెద్ద నోరు కలిగినటువంటి వారు ఎంతో మంది ఎదురయ్యారు ఆయన. మొట్టమొదటగా తన అన్నలే, తన అన్నలకు పెద్ద నోరు. ఎంత నోరు అంటే, అక్కడ గొల్యాతు గారి విషయంలో వచ్చినప్పుడు, మాకు తెలుసు నువ్వు ఇక్కడ యుద్ధాన్ని చూడ్డానికే వచ్చావు అని గట్టిగా తిట్టడము. తరువాత పెద్ద నోరు కలిగినటువంటి గొల్యాతు, ఆయన కూడా ఇశ్రాయేలులను దూషించుట, ఇశ్రాయేలు దేవుణ్ణి దూషించుట అంటే నోరు ఎంత మాట అంటే అంత మాట అనేయడం. దాని యొక్క ప్రభావము ఎంత ఉందో తెలియదు. ఇంకొక నోరు కూడా ఆయనకు ఎదురైంది, చాలా పెద్ద నోరు. ఎంత పెద్ద నోరు అంటే, సౌలు నోరు చెడ్డ మాట. తన కుమారుని విషయంలో కుమారుని గురించి చాలా చెడ్డ మాట మాట్లాడేశాడు. అది పలకడానికి కూడా రాదు. నన్ను దూషించుటకై
వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. తిరిగి మాటలు మాటలు ఒకవైపు, పైన వచనంలో మనం నిన్నటి దినమున ధ్యానం చేశాము. వారు సమాధానపు మాటలు ఆడరు. ఇక్కడ ఇంకొక మెట్టు ఎక్కి పెద్ద నోరు కలిగినటువంటి వారు, గట్టిగా అరిచేవారు, నోరు అదుపులో లేకుండా మాట్లాడువారు, ఎంతోమంది దేవుని దూషించువారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఏం మాట్లాడుతున్నారో, ఎవరితో మాట్లాడుతున్నారో అసలు వాళ్ళకు ఆ మనస్సు కూడా రాదు. చాలా భయంకరంగా మాట్లాడేస్తారు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయములో, మొదటి సమూయేలు గ్రంథంలో ఇక్కడ దావీదు గారి యొక్క సేవకులు ఆకలై సహాయం కొరకు మీరు వెళ్ళి ఆ భాగ్యవంతుడు, ధనవంతుడైనటువంటి నాబాలు దగ్గరికి వెళ్ళండి, ఆయన మనకు ఏదైనా సహాయం చేస్తాడు అని పంపించినప్పుడు దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నాబాలుకు తెలియచేసి కూర్చుండగా 10వ వచనంలో, మొదటి సమూయేలు 25:10, నాబాలు, దావీదు ఎవడు? యెష్షయి కుమారుడెవడు? నోరు ఎంత తెరిస్తే అంత పెద్ద నోరు. ఇప్పుడు ఒక ఒక వ్యక్తి, ఈయన దావీదు ఎవడు, యెష్షయి ఎవడు అంటే తెలియదు అన్నటువంటి విషయం కాదు ఇక్కడ. నాకు తెలియదు ఎవరు దావీదు అని అడగడం లేదు ఆయన. దావీదు ఎవరు బాగా తెలుసు. దావీదు చరిత్ర అంతా కూడా తెలుసు. దావీదు ఎవరు, ఆయన ఎటువంటి వాడు, ఎంత దైవభక్తుడు, దేవుడు ఎడల ఎంత భయభక్తులైనటువంటి వ్యక్తి, దావీదు అంటే ఎంతమంది ఎట్లా ఇష్టపడతారు, ఇవన్నీ తెలుసు. తెలిసి దావీదు ఎవడు, యెష్షయి కుమారుడెవడు, తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు. ఇదిగో ఈయననే, తమ యజమానుడైనటువంటి సౌలు రాజును విడిచి పారిపోయాడు. చూడండి, అంటే నేను సంపాదించుకున్న అన్నపానములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమును తీసి నేను బొత్తిగా ఎరుగని వారికి ఇత్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా. చూడండి, ఇక్కడ పెద్ద నోరు అవతల వ్యక్తిని దృష్టిలో రావాలి. అవతల వ్యక్తి ఎవరు, ఎవరితో మనం మాట్లాడుతున్నాము, నోరు ఎంత తెరిస్తే అంతగా మాట్లాడకూడదు. అంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తే నా నోటి నుంచి వచ్చే మాట ప్రభావం ఎంతో మనకు తెలుస్తుంది. ఇది పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మనకు సహాయం చేయవలసిందే. ఇక్కడ తక్కువ ఎక్కువ శబ్దము కాదు ఇక్కడ పాయింట్, ఆ మాటలో ఉన్నటువంటి ప్రభావము. ఒక మాటలో మనం మాట్లాడితే అది ఎంత ప్రమాదకరంగా దారితీస్తుందో చూడండి. పెద్ద నోరు కలిగినటువంటి వ్యక్తులు మొదటి రాజుల గ్రంథంలో 21వ అధ్యాయములో 7వ వచనము. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము. ఇక్కడ ఒక కుటుంబంలో ఒక భార్య, అక్కడ ఒక సమస్య వచ్చింది. ఏంటి, ఒక పొలం కొనాలి. పొలం కొనాలంటే ఆ అమ్మేవాడు వద్దు, నేను అమ్మలేను, అది నా పిత్రార్జితము అని చెప్పినప్పుడు భార్య అంటుంది 5వ వచనంలో, అంతటా అతని భార్య అయిన యెజెబెలు వచ్చి, నీవు మూతి ముడుచుకొని కొనిన వాడవై భోజనం చేయక ఉండెదవేమని అతను అడగగా అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మారుగా
మరి యొక్క ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని ఇజ్రాయేలీయుడైన రాబోతుంది నేను చెప్పగా అతడు నేను ఇయ్యన నేను అందుకు అతని భార్య అయిన యెజెబెలు 7వ వచనంలో ఇశ్రాయేలులో నీవిప్పుడు రాజ్య పరిపాలనము చేయుట లేదా లేచి భోజనము చేసి మనసులో సంతోషముగా ఉండుము నేనే ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకిప్పిచ్చేదనని అతనితో చెప్పి. ఇక్కడ భార్య భాష చూడండి. అసలు రాజు ఎవరయ్యా? నువ్వు ఇజ్రాయేలీలలో రాజ్య పరిపాలన చేయడం లేదా? ఇంకా చాలా కఠినంగా మాట్లాడాల్సి వస్తే ఆమె భాషలో ఉన్నటువంటి అర్థం ఏముందంటే, నీవు నీవేంటి? నీ అధికారం ఏంటి? నీకున్నటువంటి పరపతి ఏంటి? నువ్వెందుకు మూతి ముడుచుకొని కూర్చున్నావు? చూడు నేనెట్లా చేస్తానో. ఆహాబు పేరట తాకీదు వ్రాయించి, అతని ముద్రతో ముద్రించి, ఈ నోరు ఎంత పెద్ద నోరంటే దేనికైనా తెగిస్తుంది. సిగ్నేచర్ ఎవరు పెట్టాలండి? రాజు పెట్టాలి. అవసరం లేదు, నేనే పెట్టేస్తా సిగ్నేచర్. ఆయన ముద్రను తీసుకొచ్చి నేనే వేసేస్తా. ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకును సామంతులకు పంపెను. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి. మళ్ళా ఇదొకటి ఆత్మీయమైనటువంటిది, ఒక కన్నింగ్. నీవు దేవునిని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడి. దేనికైనా తెగిస్తారు. అబద్ధ సాక్షులను పుట్టించేవారు. ఇక్కడ స్త్రీ పురుషుడు అనేటువంటిది మ్యాటర్ కాదు. ఎవరైనా కానీ ఒక అన్యాయం అని తెలిసి, ఆ పేదవాని భూమి మనం తీసుకోకూడదని తెలిసి, కావాలంటే కావాలి, పట్టుబడితే దేనికైనా సిగ్నేచర్స్ ఎక్కడైనా చేసేస్తారు. ఇక్కడ నా సిగ్నేచర్ ఉండకూడదు కదా, కానీ ఇక్కడ నా సిగ్నేచరు ఉండడం ప్లేజరిజం అంటారు. మనది మనది కాని దాన్ని నాదే అనుకొనడం. పెద్ద నోరు, పెద్ద నోరు, పెద్ద ప్రవర్తన. నోరు ఎంత తెరిస్తే అంత పెద్ద మాటలు, అబద్ధ సాక్ష్యాలు. ఎక్కడ కూడా అసలు మనిషికి ఉన్నటువంటి లక్షణాలు మనకు కనపడు. 2 మనుషులను సిద్ధపరచుడు, తీర్పు అయిన మీదట అతన్ని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టుడి. పెద్ద నోరు అంటే అట్లుంటది. ఒక ఆడ మనిషి ఒక మగ మనిషిని రాళ్లతో కొట్టి చంపండి, దానికి ప్లాన్ కూడా ఇవ్వడం. అంత స్థాయికి వెళ్ళగలరు వాళ్ళు. యెజెబెలు చెప్పినట్టు ఉపవాస దినమును చాటించి, నాబోతును పిలువనంపించి, అబద్ధ సాక్ష్యాలను పెట్టించి, నాబోతును రాళ్లతో చావగొట్టిరి. యెజెబెలు అటువంటి స్త్రీ. అయితే అటువంటి ఆత్మలు ఇప్పుడు కూడా ఉన్నాయి. యెజెబెలు ఆత్మ ఇప్పుడు కూడా ఉన్నది. ఎలాగున్నది? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనము. నోరు పెద్దదిగా ఉన్నటువంటి వారి యొక్క లక్షణాలు. అయా సంఘములో ఉన్నది. ఏ సంఘములో ఉన్నది? తుయతైరా అన్నటువంటి సంఘములో ఒక యెజెబెలు ఉన్నది. అయినను నీ మీద 20వ వచనంలో, ప్రకటన 2:20, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజెబెలను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది.
ప్రీచర్స్, సేవకులు, ప్రవక్తలు, ప్రవక్త్రినులు, కాపరులు. ఈ యెజెబెలు ఆత్మ నోరు ఎంత పెద్ద నోరు అంటే ఈ నోటి ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించేస్తారు. ప్రవచనాల పేరట, ప్రవచనాల పేరట సేవకులు పెద్ద నోరు చేసుకొని ప్రజలను తప్పుత్రోవ పట్టించడము ఎలాగూ జరుగుతుంది ఈ దినములలో. యెజెబెలు ఆత్మ అంటే నీవు ఏ రకమైన జీవితం జీవించినా ఇప్పుడు అది మ్యాటరే కాదు. మా దగ్గరకు వస్తే మీకు అంతా ఆశీర్వాదాలే. అందుకని అక్కడ మనం చూస్తుంటాం కదా, బ్యానర్స్ వేస్తుంటాం. మనం పబ్లిసిటీ ఎట్లా చేస్తామంటే ప్రతి టైటిల్లో ఆశీర్వాదం ఉంటుంది. కుటుంబ ఆశీర్వాదము, ఉపవాస ఆశీర్వాదాలు, ఆశీర్వాద పండుగలు, మొత్తం ఆశీర్వాదమే, దీవెనలే, ఎదగడమే, ధనాభివృద్ధి చేసుకొనుటయే, సుఖభోగాలతో జీవించుటయే. ఇది ఇది యెజెబెలు నోరు చాలా పెద్దది. గట్టి గట్టిగా అరిచి మన మనసులలో అది నిలిచిపోవాలన్నటువంటి విధంగా దేవుడు నిన్ను దీవించును, దేవుడు నిన్ను ఆశీర్వదించును. వారి నోటి నుండి ఎప్పుడు కూడా మీరు పరిశుద్ధ జీవితము జీవించాలన్నటువంటిది కనపడదు. మీరు ఎట్లనైనా జీవించండి అని చెప్పరు, కానీ దాని అర్థం అట్లనే అనుకుంటారు ప్రజలు. నేను ఎట్లనైనా జీవించినా దేవుడు నన్ను ఆశీర్వదించాలి, ఆశీర్వదించిన దాంట్లో ఈ సేవకునికి డబ్బులు ఇవ్వాలి. ఈ రెండే తెలుసు వినటోళ్ళకు. ఈ నోరు పెద్దదిగా చేసుకుంటున్నటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. దేవుని నామమునకు దూషణ తెస్తూ ఉన్నారు. రండి, ఎస్తేరు గ్రంథములో ఇంకొక మాట మనం చదువుకుందాము. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయము 13, 14 వచనములు. హామాను చాలా ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక చాలా సమస్య వచ్చింది. చూడండి, 12వ వచనంలో, మరియు అతడు రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందునకు రాజును నన్ను తప్ప మరి ఎవరిని పిలిపించలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందునకు రమ్మని నాకు సెలవైనదని తెలియజేసిన. అయితే యూదుడైన మొర్దెకై రాజు గుమ్మమున కూర్చునిండుట నేను చూచున్నంత కాలము ఆ పదవి అంతటి వలన నాకు ప్రయోజనమేమీ లేదని అతడు చెప్పగా, హామాను ఒకవైపు చాలా సంతోషం ఉంది, ఒక్కని వల్ల నేను చాలా దుఃఖపడుతున్నానంటే అతని భార్య జెరేషును అతని స్నేహితులందరూ ఏ 10 మూరల ఎత్తుగల యొక్క ఉరి కొయ్య చేయించుము, దాని మీద మొర్దెకై ఉరి తీయింపబడినట్లు రేపు నీవు రాజుతో మనవి చేయుము. తర్వాత నీవు సంతోషంగా రాజుతో కూడా విందునకు పోదు అని అతనితో చెప్పిరి. ఆ సంగతి హామానుకు యుక్తంగా కనపడినందున అతడు ఉరి కొయ్య ఒకటి సిద్ధము చేయించెను. పెద్ద నోరు అంటే ఇది. ఇప్పుడు నీకు సంతోషం కావాలా, సంతోషం కొరకు ఎంత దూరమైన పోతారు. ఎంత చెడ్డ కార్యమునకైనా తలపెడతారు. ఆ వ్యక్తి వల్ల నీకు దుఃఖం కలుగుతుందంటే ఆ వ్యక్తిని చంపేసేయాలి. ఎంత దూరమైన. అసలు ఈ భార్యకు లేదా ఈ స్త్రీకి లేదా ఈ పురుషునికి నోరు అంటే ఆలోచన. ఈ ఆలోచన ఎంత పెద్దదంటే ఎంత దూరమైన వాళ్ళు వెళ్తారు. క్రీస్తును కలిగినటువంటి వారికి ఆ మాటలో ఉన్నటువంటి ప్రభావం ఏంటో తెలుస్తుంది. ఒక మాట మాట్లాడితే ఆ మాట ఎంత మేరకు అవతల వ్యక్తికి గాయాలవుతాయి. ఏది అది అసలు దేవునికి ఇష్టమైనటువంటి క్రియనేనా ఇది?
అది క్రీస్తును కలిగినటువంటి వారికి అది తెలుస్తుంది. క్రీస్తును కలిగినటువంటి వారికి అది తెలుస్తుంది. సంఖ్యాకాండములో 16వ అధ్యాయములో ఇక్కడ కూడా పెద్ద నోర్లు పెట్టుకొని చూడండి. 2వ వచనంలో ఇశ్రాయేలీలలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులునైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకు పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తరువాత అతడు కోరాహుతోను వాని సమాజంతోను ఇట్లనెను. చూడండి, అసలు ఇన్ని సంవత్సరాలు మోషేను, అహరోనును, యెహోషువను, కాలేబ్ గారిని చూస్తున్నారు వీళ్ళు. పోగు చేసుకున్నారు 250 మందిని. పోగు చేసుకొని మోషే మీదికి, అహరోను మీదికి విరోధముగా లేచి, నోరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ ఎవరితో మాట్లాడుతున్నటువంటి విషయం వీళ్ళకు ఎంత తెలియదంటే, శిక్ష వచ్చినప్పుడు తెలిసింటది. ఎందుకంటే దేవుడు కోపం ఎందుకు వచ్చింది, వీళ్ళని ఎందుకు చంపేశాడు ఈ 250 మందిని? తాను అభిషేకించిన సేవకుల విషయంలో నమ్మకమైనటువంటి, ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి ఈ వ్యక్తులతో మీరు మాట్లాడే మాటలు ఇవా? ఇంత పెద్ద నోరా? ఇంత పెద్ద నోరు చేసుకుంటారా సేవకుల మీద? ఎంత నోటికి వస్తే అంత మాట. దేవుని నిజమైన సేవకులను ఒక్క మాట అంటే, గాయపరిచే మాటలు అంటే, దేవుని కనుగుడ్డును ముట్టినటువంటి వాళ్ళతో సమానం. ఏమో దేవుని ఉగ్రత ఎవరి మీద ఉందో, దేవుని తీర్పులు ఎంతమంది మీద ఉంటున్నాయో, దేవుని శిక్షల గుండా ఎంతమంది వెళ్తున్నారో, కారణం ఏంటంటే నోరు అదుపులో ఉంచుకోకుండా ఎవరితో మాట్లాడుతున్నాము. పాపం వాళ్ళ సేవకులు ఏం చేస్తున్నారు? సాగిల పడుతున్నారు. వీళ్ళేమో ఎదురు తిరిగే వాళ్ళ ఈ సేవకులు. ఈయన సాత్వికుడు, నమ్మకమైన వాడు, మనం ఏం చేసినా ఏమన్నాడు అని ఎంత నోరు, ఎంత మాట వస్తే అంత మాట అనడమేనా? కాబట్టి నోరు పెద్దదిగా చేసుకొనకూడదు. అది ఎక్కడ చేసుకోనకూడదు, ఎవరి ఎదుట చేసుకొనకూడదు అనేటువంటివన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు, ఈ క్రీస్తు ఆత్మ మనలో ఉంటే మనము ఎవరితో ఏమి మాట్లాడుతున్నామో మనకు తెలుస్తుంది. నిజమైన సేవకులను గూర్చి నోరు అదుపులో పెట్టుకోవాలి. అబద్ధ ప్రవక్తల గురించి నోరు అదుపులో పెట్టుకోకూడదు, మరి ఎదిరించాలి. అబద్ధ ప్రవక్తలు ఎంతో మంది ఇప్పుడున్నారు. వద్దు, వారు వారు మన దగ్గరికి రానియకుండా చూసుకో. వాళ్ళ నోరు చాలా పెద్దది. యెజెబెల్ ఆత్మ కలిగినటువంటి వారు. వాళ్ళ నోరు ఎంతంటే కంటిన్యూగా మాట్లాడి 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 ఒకటే విషయాన్ని మనము అది తప్ప వేరేది గుర్తుకు రానట్టుగా చేసేస్తారు. ప్రవచనాల పేరట అన్ని దీవెనల ప్రవచనాలే, అన్ని దీవెనల ప్రవచనాలే. వారు యెజెబెలు ఆత్మను కలిగినటువంటి వారు.
మీరు ఏ లైఫ్తో పని లేదు. లైఫ్తో పని లేకుండా యెజబెలు మెల్లగా వారి జీవితాలను అపవిత్రతలోనికి తీసుకుని వెళ్తుంది. రండి ఇంకొక మాట చదువుదాము. ప్రకటన గ్రంథము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వాక్యము. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను. దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో 3 పెరికి వేయబడినవి. ఈ కొమ్మునకు మానవుల కనుల వంటి కనులను, గర్వముగా మాటలాడు నోరును ఉండెను. 11వ వచనంలో. అప్పుడు నేను చూచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్టు కనపడెను. ప్రకటన గ్రంథంలో కూడా ఉంటది. గర్వపు మాటలు, దేవుని దూషించేటటువంటి మాటలు. కొంతమంది నోరు తెరుస్తేనే గర్వపు మాటలే ఉంటాయి, అతిసేపు మాటలే. ఎవరైనా పరిచయం చేసుకుంటుంటారు అనుకో, సార్ మీ పేరు ఏం పేరు అంటే వాళ్ళ పేరు చెప్పారు ఫస్ట్. దానికంటే ముందు స్టార్ట్ చేస్తారు ఇంకా, నేను ఫలానా వ్యక్తిని. ఆ ముందు హానరఫిక్స్ అంటారు. ముందు పేరుకు తర్వాత మొత్తం చెప్పాలి. ఒక ఆయన మీ పేరేం పేరు అంటే నేను ఎక్స్ ప్రెసిడెంట్ అంటారు. ఎక్స్ ప్రెసిడెంట్ అంటారు. మీ పేరేం పేరండి అంటే నేను ఫలానా వ్యక్తిని, నేను ఫలానా అక్కడ చేశాను, ఇక్కడ ఇంతగా ఉన్నాను నేను. నోరు చాలా పెద్దది ఇల్లది. నోరు చాలా పెద్దదిగా ఉన్నది. దేవుణ్ణి దూషిస్తున్నారు. దేవుణ్ణి దూషిస్తున్నారు. గర్వపు మాటలు, అతిశయపు మాటలు వారి నోటి నుండి. 4వ అధ్యాయము దానియేలు గ్రంథంలో 31వ వచనంలో చూడండి. దానియేలు 4వ అధ్యాయము 31వ వచనం. 30 నుండి. రాజు, బబులోనును ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకునేను. రాజు నోట ఈ మాట నుండగా ఆకాశం నుండి ఒక శబ్దము వచ్చెను. ఏదనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోయాను. నేనే సరే ఇది కట్టించింది. పెద్ద నోరు, దేవునికి దూషణ. నోరు తెరిస్తే నేనే చేసింది, నేనే కట్టించింది, నా ద్వారానే జరిగింది. కనబడితే, మనుషులు కనపడితే చాలు వాళ్ళ గురించి అది అది యెజబెల్ ఆత్మనే. ఇంకా అది క్రూర మృగం యొక్క ఆత్మ. క్రూర మృగం యొక్క గర్వపు మాటలు. నోరు పెద్దది. యెజబెలు నోరు, జేరేషు నోరు. కోరాహు మార్గములో నడవకండి. చాలా పెద్ద నోర్లు. ఎవరితో మాట్లాడుతున్నారు, దాని యొక్క ప్రభావం ఎంతుంది, ఆ మాటల ద్వారా ప్రజలను తప్పుద్రోవలకు పట్టించడము. ఇవి అన్ని దూరం కావాలంటే ఒకటే సూత్రం, యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు నా హృదయంలోనే ఉండును, నేను నా మాటలను సరిచేయి. 139వ కీర్తనలో, నా నోటికి మాట రాక మునుపే అవి నీకు తెలిసి ఉన్నవి. ప్రభువా, అక్కడనే హృదయంలోనే సరి చేసేసి, నాలో ఆయాసకరమైనటువంటిది ఏదైనా ఉందా ప్రభువా,
అవును ఉందయ్యా. చాలాసార్లు నువ్వు నీ నీ గురించి, నీ కార్యాలను గురించి ప్రజల ముందు చెప్పడానికి ఎంత ఆరాటపడతావు. అతిశయపు మాటలు. నేను, నాది, మేము కష్టపడి. అవును సత్యమే. సత్యమే. అట్లని చెప్పుకోవడము కాదది. చెప్పుకునేది లేదు. అట్లా చెప్పుకోవాలనుకుంటే పౌలు గారికి ఇంకెంత చెప్పుకోవాలి? మా సామర్థ్యము మా వలన అయినటువంటిది కాదు. దేవుని వలననే అయినట్టు. అతిశయించుట ఎక్కడ? గర్వపు మాటలు మాట్లాడడం ఎక్కడ? నేను, నాది, మనము. మీరే సార్. మీరు భలే 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 అని పొగడడం. గర్వపు మాటలు. యెజెబెలు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించును. జీవం గల దేవ వాక్యమైన ప్రభా, ఈ మాటలను నాలో మాలో ఫలింపచేయము. నీవే నాయనా ఈరోజంతా మాలో ఉండి మేము నీ పిల్లలకు తగినట్లుగా మేము జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసము మనకందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.